సూర్యోదయం అయింది. సూర్యుని లేలేత కిరణాలు చెట్ల కొమ్మల్లోంచి అలా ప్రసరిస్తున్నాయి. బంగారు కాంతితో లోకాన్ని వెలుగుతో నింపుతున్నాయి. బుద్ధుడు నదిలో స్నానం చేసి వచ్చి పద్మాసనం వేసుకుని కూర్చున్నాడు. ధ్యానానికి సిద్ధమయ్యాడు. కన్నులు మూతలు పడుతున్నాయి. చల్లని గాలి వీస్తుంది. ధ్యానమగ్నమయ్యాడు. అప్పుడు ఆ ధ్యానానికి అనువుగా మనసు అన్నీ స్థిరమైంది. అది 49వ రోజు. ఆ రోజు బుద్ధుడికి జ్ఞానం జ్ఞానం లభించి సిద్ధార్థుడు బుద్ధుడైన రోజు అన్నమాట. తర్వాత 49వ రోజులకి శరీరం ఆహారం నిరాహారం తీసుకుని దాహారంతో ఉండటంతో సిక్కి శల్యమైంది. ఓపిక లేదు. ఇది పద్ధతి సరైన మార్గం కాదని నిశ్చయించుకుని ఆహారం తీసుకుంటూ ధ్యానానికి తయారవుతున్నాడు. ఉన్న మిత్రులు, తనతో చేరిన మిత్రులు అందరూ కూడా బుద్ధుడు ఆహారం మీద మక్కువతో దీక్ష వరమించాడని హేళన చేసి విడిచిపెట్టేశారు. అయినా బుద్ధుడు చలించలేదు, వెనుదిరగలేదు. ప్రయాగ చేరుకున్నాడు. నది ఒడ్డున రావ చెట్టు కింద కూర్చుని మళ్ళీ ధ్యానానికి సిద్ధమయ్యాడు. ఆహారం తీసుకుంటూ కొంచెం దేహాన్ని బాగు చేసుకున్నాడు. బాగు చేసుకుని ధ్యానమగ్నమైనప్పుడు ఆయనకి మానవుల దుఃఖ నివారణ మార్గం తెలిసింది. మానవ జీవితం దుఃఖం అని, జనన మరణాలు ఇవన్నీ, మానవుని జనన మరణాలు ఇవన్నీ కూడా 12 దశలుగా ఆయన దర్శించాడు. ఆ దశలన్నింటినీ తర్కించి దానికి సరైన మార్గం విచారణ ద్వారా కనుక్కున్నాడు. దుఃఖానికి ఈ సుఖాలు, కోరికలు, ఈ తృష్ణ ఇవే కారణమని, వాటిని వదులుకుంటే దుఃఖం ఉండదని దుఃఖ నివారణ మార్గం కనుక్కున్నాడు. అప్పుడు బుద్ధుడయ్యాడు అనమాట. జ్ఞాని అయ్యాడు. ఆ రోజు మనకి ఎంతో మంచి రోజు. బుద్ధుడు సంబోధిని పొంది మానవుల జీవుల కర్మలు, వారు ఎలాగా ఉన్నారు, వారి ఫలితాలు ఏంటి, ఎలాంటి పనులు చేయకూడదు, ఎలాంటి పనులు చేయాలి, అవన్నీ కూడా తను తర్కించి ఎన్నో విధాలుగా ఆలోచించి ఇది మానవులు అనుసరించేలాగా ఒక విధానాన్ని తీసుకొచ్చాడు. అదే మధ్య మార్గం అనమాట. అటు ఎక్కువ కష్టపడకూడదు, ఇది మధ్యగా మానవులకు అనుకూలమైనటువంటి సిద్ధాంతాలని, అష్టాంగ మార్గాన్ని కనుక్కొని మానవులకి అనుకూలముగా ఈ మార్గాల ధర్మ మార్గమే ముఖ్యమని, ఈ మార్గంలో వెళ్తే ఈ దుఃఖాల నుంచి, ఈ లోకంలో ఉన్న ఈ రుగ్మతల నుంచి, అన్నిటి నుంచి తప్పువచ్చని వెల్లడి చేసాడు అనమాట. అప్పుడు బుద్ధుడు ఎంతో ప్రశాంత చిత్తుడయ్యాడు, నిర్మలుడయ్యాడు. అతని ముఖం ఒక విధమైనటువంటి తేజస్సుతో వెలిగింది. అదే నీలమ కాంతి. అది జ్ఞానుడికి అది ఉంటుంది, తల వెనుక ఒక కాంతి ఉంటుంది. అది బుద్ధునికి అది జరిగింది. బుద్ధుడు భగవానుడయ్యాడు. మనందరికీ ఈనాటికి ధర్మాలు మనం దాన్ని అనుసరించి మనం ఆ ధర్మాలను మనం ఆచరించుకుని మనం కూడా ప్రశాంత చిత్తులే, మనం కూడా శాంత చిత్తులే, వేదనలకు దూరంగా, దుఃఖానికి అతీతంగా, అన్నిటికీ తేలికగా జీవించడానికి మార్గాన్ని మనం పట్టుకోవాలి. ఆ మార్గంలో మనం వెళ్దాం. ఇంకా ఎంతో ఉంది బుద్ధుడు చెప్పింది. ప్రతిదాన్ని ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా తెలుసుకుందాం.